వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. దేశంలో రాష్ట్రంలో వ్యవసాయం ముఖ్యంగా రైతుల పరిస్థితి రోజు రోజు దారుణంగా తయారవుతుంది. వ్యవసాయం తగ్గిపోతుందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. రైతులు వ్యవసాయాన్ని వదిలేయడం కానీ, లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, ఇతర వ్యాపారాల కోసం భూములను మళ్లించడం కానీ జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ భూమి లేకపోతే పని లేని పరిస్థితిలో ఉన్న వ్యవసాయ కార్మికులు ఈ పరిస్థితిలో ఎలా వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? మన దేశంలో 1991 తర్వాత నూతన ఆర్థిక విధానాలు, సరళీకరణ విధానాలు ముందుకొచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చినాయి. పెద్ద ఎత్తున మార్పులు వ్యవసాయ రంగంలో వచ్చినా కానీ ఈ రోజుకి భారతదేశ జీడిపిలో 16% పైన వ్యవసాయ రంగ ఉత్పత్తి నుంచే ఆదాయం వస్తున్నటువంటి పద్ధతి ఉంది. కాబట్టి దీని అంతటికీ ప్రధాన కారణం ఈ రకమైనటువంటి జీడిపి గ్రోత్ని పెంచేటటువంటి దానిలో వ్యవసాయం ఆ రూపంలో ఉండటానికి కారణం, గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఆధారంగా వ్యవసాయ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళు చిన్న సన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులే కీలకమైనటువంటి వాళ్ళు. అయితే వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఈ మార్పు ఒక పక్క కార్పొరేట్ శక్తుల చేతిలో భూమి కేంద్రీకరణ కావడం, రెండో పక్క వ్యవసాయ రంగం మొత్తం కూడా యాంత్రీకరణ కావడం, మూడో వైపున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భూమిని మళ్లించేటటువంటి ప్రయత్నం చేయడం. దీనివల్ల పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఆధారంగా బతుకుతున్నటువంటి కూలీల పని దినాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పథకాలు తీసుకురావాలనేది వ్యవసాయ కార్మిక సంఘం అనేక దఫాలుగా పోరాటం చేయడం వల్ల ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆ రోజు యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దానికి వామపక్షాలు ఈ దేశంలో మద్దతుగా నిలబడ్డప్పుడు ఈ పేదవాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఈ డిమాండ్ పెట్టి ప్రభుత్వమే 100 రోజుల పనిని పేదలకే గ్యారంటీ చేస్తే ఇవ్వాలనేటటువంటిది ఆ రోజు నిర్ణయం చేశారు. కానీ దీని ఆచరణలో చాలా పెద్ద ఎత్తున లోపాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మేము వ్యవసాయ కార్మిక సంఘంగా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టింది, అట్లాగే ఈ దేశ ప్రజలు ముందు పెట్టింది. ఈ దేశ ఉత్పత్తిలో భాగస్వామిగా ఉన్నటువంటి వీళ్ళకి ఎట్లయితే ఉద్యోగస్తులకి వీళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ ఎట్లయితే కల్పిస్తున్నారో ఆ పద్ధతిలో గ్రామీణ పేదలు ఉన్నటువంటి వీళ్ళకి అందరికీ ఒక సమగ్ర శాసన చట్టాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చి వీళ్ళ పనిచేసేటటువంటి స్టేజీ దాటిపోయిన తర్వాత ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించడం కానీ, వైద్య సౌకర్యం కల్పించడం కానీ, వాళ్ళ పిల్లల చదువుకి ప్రత్యేకమైనటువంటి సహకారం అందించడం కానీ, ఈ రకమైనటువంటి తోడ్పాటు ప్రభుత్వం వైపు నుంచి ఉండాలనేది మేము అడుగుతున్నాం. దానికోసం ఒక సమగ్ర శాసనాన్ని వామపక్షాల అధికారంలో ఉన్నప్పుడు కేరళ వామపక్ష ప్రభుత్వం దీన్ని ప్రతిపాదన పెట్టింది. ఆ రోజు విపి సింగ్ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తాం, చట్ట రూపంలో తీసుకొస్తాం అని చెప్పింది తప్ప ఇప్పటి వరకు కార్యరూపం తీసుకున్నటువంటి పద్ధతి ఉంది. ఫలితంగా దేశంలో మొత్తం రైతాంగం ఎట్లయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎన్ఎస్ఎస్ రిపోర్ట్ ప్రకారం రైతులు చేసుకునేటటువంటి ఆత్మహత్యల కంటే ఎక్కువ వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి వాళ్ళ ఆత్మహత్యలే భారతదేశంలో ఉన్నాయనేది చెప్పారు. ఇప్పుడు రైతు కూలీలు అంటే వర్కర్స్, మీరు వ్యవసాయ కార్మికులు అంటారు. వ్యవసాయ కార్మికులకు రాష్ట్రంలో కూలీ పరిస్థితి ఎలా ఉందండి? కనీసం బతకడానికి సరిపోయేంత కూలీ అయినా వస్తుందా సంవత్సరం మొత్తంలో? లేదు వాళ్ళు బతకలేని పరిస్థితుల్లోనే ఉంటున్నారా? తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా ఆలోచన చేసినప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కనీస వేతనాల జీవోని సవరించేటటువంటి ప్రయత్నం చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల జీవో వ్యవసాయ కార్మికులకి ఉండేది. వ్యవసాయ కార్మికుల్లో కూడా స్కిల్ లేబర్ ఉంది, అన్స్కిల్ లేబర్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత వీళ్ళ వేతనాలని పెరిగిన ధరలకు అనుగుణంగా ఇప్పుడు భారతదేశంలో నిత్యావసర ఆహార వస్తువుల ధరలు 14% పైన ద్రవ్యోల్బణం పెరిగిందనేది కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఉద్యోగస్తుల డిఏ పెంచుతున్నారు, వాళ్ళ జీతాలు పెంచుతున్నారు, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎంపీల జీతాలు కూడా పెద్ద ఎత్తున పెంచుకున్నారు. కానీ ఈ దేశంలో పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీల వేతనాలను పెంచడానికి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా సిద్ధపడట్లేదు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత
మొత్తం అప్పటి వరకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేటటువంటి పద్ధతి ఉంది. సుప్రీంకోర్టు కూడా కనీస వేతనం 26,000 ఉండేటట్లుగా నిర్ణయం చేయాలి, అన్‌స్కిల్డ్ లేబర్‌కి, స్కిల్డ్ లేబర్‌కి అనేటటువంటిది చెప్పింది. దాన్ని కూడా ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. అనేక పోరాటాల ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం దిగొచ్చి రోజు కూలి మీకు ₹178 ఇస్తే సరిపోతుంది అనే పద్ధతిలో దాన్ని టెండూల్కర్ కమిషన్ ఒక దాన్ని వేసి, దాని ఆధారంగా పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు రోజుకి ₹26 ఉంటే వాళ్ళు బిలో పావర్టీ లైన్ నుంచి బయటకు వచ్చినట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ₹46 ఉంటే బిలో పావర్టీ నుంచి బయటకు వచ్చినట్లుగా రిపోర్ట్ ఇచ్చి దాని ఆధారంగా కూలి రేట్లు పెంచేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది ప్రభుత్వం అనుసరించేటటువంటి పథకాలకి తెచ్చినటువంటి జీవోకి కూడా సంబంధం లేదు. ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పనిలో రోజు కూలి ₹307 అమలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో పనిచేసేటటువంటి కూలీలకు మాత్రం ₹178 రోజు కూలీ ప్రకటన చేసింది. కాబట్టి ప్రభుత్వం అమలు చేసే అదే కూలీలకి ప్రభుత్వం అమలు చేసేటటువంటి పథకంలో ఇచ్చేటటువంటి వేతనానికి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు ఇచ్చేటటువంటి వేతనానికి ఎక్కడ పొంతన లేదు. కాబట్టి దీన్ని బట్టే ప్రభుత్వం ఆలోచన సమగ్రంగా లేదనేది కనపడుతుంది. రాష్ట్రంలో కూడా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉపాధిని పెంచేటటువంటి పద్ధతిలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ మూవ్మెంట్లో ఊదరగొట్టారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలస కూలీలు బయటికి పోవడం, దుబాయ్, మస్కట్ అట్లాగే ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ మొత్తం ఈ రోజుకి గ్రామీణ ప్రాంతంలో పేదలకి 76% పైన ఉపాధిని కల్పిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. కాబట్టి ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పేదలలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, చిన్న సన్నకారు రైతులుగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ వీళ్ళకి తెలంగాణ రాకముందు కనీస వేతనం ₹375 ఉంది. కానీ ఇప్పటి వరకు జీవోని సవరించడం కానీ అమలు చేయడం కానీ కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు ఆ రోజు. తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎంపీలు, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జీతం ₹1 మాత్రమే తీసుకొని పనిచేశారు. కానీ నేను తెలంగాణకి కాపలాగా ఉంటా, దీని అభివృద్ధి కోసమే పనిచేస్తానని పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ₹4,20,000కి జీతాన్ని పెంచుకుంది. అంటే ఒకేసారి ₹11,000 రోజు కూలి పడేటట్లుగా వేతనాన్ని పెంచుకున్నారు. తెలంగాణ రాకముందు ఎమ్మెల్యేల వేతనాలు 95,000 ఉండేవి. ఇప్పుడు 2,50,000కి పెంచుకున్నారు. మరి ఇంత వేరియేషను ప్రజాప్రతినిధులకి పెంచుకున్నప్పుడు అదే పద్ధతిలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటటువంటి వ్యవసాయ కూలీలకు మాత్రం వేతనాలు పెంచడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల పెద్ద ఎత్తున వలసలు అనేవి భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు పెరిగినాయి. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వలసలు పెరిగినటువంటి పద్ధతి ఉంది. అనివార్యంగా వ్యవసాయ రంగంలో ఉపాధి లేకపోవడం వల్ల పట్టణాలకు వచ్చి అడ్డా కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రోజువారీగా బేల్దారి పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, ఇళ్లల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, హాస్పిటల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే చిన్న చిన్న స్కూళ్ళల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచే రోజు వచ్చి పని చేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పద్ధతి ఉంది. ఇది తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధికి ఆటంకంగా మారేటటువంటి పద్ధతి. కాబట్టి ఈ పద్ధతి మారాలంటే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి కూలీల వేతనాలను పెంచడంతో పాటు వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా వ్యవసాయ చట్టాల్లో కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశంలో భూ సంస్కరణ చట్టం ఎప్పుడో 78, 77 కాలంలో వచ్చినటువంటి భూ సంస్కరణల చట్టం ఆధారంగానే వ్యవసాయ రంగాన్ని చూస్తున్నటువంటి పద్ధతి ఉంది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున నీళ్ల సాగునీటి వనరు పెరిగింది. ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కానీ, ఇతర ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి కాలువలు బాగు చేయడం కానీ, కాకతీయ మిషన్ ద్వారా చెరువులు బాగు చేయడం కానీ, దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి గతంలో బీడు భూములుగా ఉన్నటువంటివి ఇప్పుడు సాగులోకి వచ్చినటువంటి పద్ధతి ఉంది. బీడు భూములుగా ఉన్నప్పుడు మొత్తం ఆ రోజు ఉన్నటువంటి భూ సంస్కరణల చట్టం ఆధారంగా ఒక కుటుంబం 75 ఎకరాల భూమిని, ఒకే కుటుంబం బీడు భూమిని పెట్టుకొని ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సాగులోకి వచ్చిన తర్వాత భూ సంస్కరణల చట్టం ఆధారంగా దాన్ని రీక్లాసిఫికేషన్ చేసి భూ సంస్కరణ చట్టంలో మార్పు తీసుకురావాలి. కానీ ఆ మార్పుని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడానికి సిద్ధపడట్లేదు. ఇది కనుక తీసుకురాగలిగితే
మిగులు భూముల్ని భూమి లేనటువంటి పేదలకు పంచడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం టీఆర్ఎస్ వాళ్ళు చేస్తామని చెప్పారు. ఏం చెప్పారు? భూమి లేనటువంటి పేదవాళ్ళకి మేము 3 ఎకరాల భూమి ఇస్తాం. ఫస్ట్ తప్ప దళితులకి 3 ఎకరాలు ఇస్తాం. దళిత కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షలు ఉన్నాయి. 3 లక్షల లోపల ఉన్నటువంటి కుటుంబాలు 6 లక్షలు ఉన్నాయి. ఈ 6 లక్షల కుటుంబాలకి ఫస్ట్ ప్రయారిటీగా భూమి పంచుతామని చెప్పారు. కానీ ఆచరణలో 10 ఏళ్లలో వాళ్ళు పంచిన భూమి ఎంత? 10 ఏళ్లలో వాళ్ళు పంచిన భూమి 3000 ఎకరాలకి మించి పంచినటువంటి పద్ధతి ఉంది. కానీ పెద్ద ఎత్తున భూములు మాత్రం పెద్దవాళ్ళ చేతుల్లో కేంద్రీకరణ చేసేటట్లుగా చేశారు. చివరికి భూమి పంచడానికే తెలంగాణ ప్రాంతంలో భూమి లేదని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇదే ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి అట్లాగే పెద్ద పెద్ద వ్యాపారస్తులకు భూములు ఇవ్వడం కోసం 6 లక్షల ఎకరాల భూమిని తెలంగాణ ప్రాంతంలో భూ బ్యాంక్ని ఏర్పాటు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేశారు. దీన్ని బట్టే ప్రభుత్వం పేదవాళ్ళ వైపు ఆలోచన చేసేదానికంటే కూడా వాళ్ళకు ఉపయోగపడేటటువంటి దోస్తులుగా ఉన్నటువంటి కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి భూములు కానీ రాయితీలు కానీ ఇచ్చేటటువంటి పద్ధతిలో విధానాలు తీసుకొస్తున్నారు. ఇవి మారకుండా పేదవాళ్ళ బతుకులు మారవు. ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానాలు వల్ల కొంత ప్రాబ్లం అనుకుంటే, వస్తున్న ఆధునిక టెక్నాలజీ, ఆధునిక యంత్రాలు రావడం వల్ల కూడా వ్యవసాయంలో కోతల యంత్రాలు వచ్చాయి, నాట్లేసే యంత్రాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా వర్కర్స్ పరిస్థితి, పని లేకునే పరిస్థితి వస్తుంది కదా. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో ఇప్పుడు వచ్చినటువంటి యంత్రాలు వీటన్నిటిని చూస్తే వరి కోత కోయడానికి యంత్రాలు వచ్చినాయి తప్ప నాటేయడానికి తెలంగాణ ప్రాంతంలో రాలే. కారణం ఏంటంటే ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి దిగబడేటటువంటి భూమి, యంత్రం పనిచేయడానికి అవకాశం లేనటువంటి భూమి. అట్లాగే అనేక ప్రాంతాల్లో వేరు రకాల భూములు ఉన్నటువంటి పద్ధతి ఉంది. సౌడు భూములే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల యంత్రాలతో నాటేసేటటువంటి సిస్టమ్ తెలంగాణలో రాలేదు. అట్లాగే తెలంగాణలో పండేటటువంటి పంట, మేజర్ పంట వరితో పాటు మొక్కజొన్న, అట్లాగే పత్తి, మిరప, వీటిలోనే వ్యవసాయ కూలీలకు ఎక్కువ పని దొరికేటటువంటి అవకాశం ఉంది. ఈ మేజర్ 3 పంటలలో కూడా యాంత్రీకరణ అనేది రాలేదు. కాబట్టి ఈ మేజర్ పంటల్లో వ్యవసాయ పని ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యవసాయ కూలీలు నిలబడి ఉన్నటువంటి పద్ధతి ఉంది. కానీ వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా పని దినాలు అనేవి పడిపోతున్నాయి. గతంలో 226 రోజులు పని దినాలు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో దొరికితే ఇప్పుడు 120, 130 రోజులకి మించి దొరకనటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఈ పద్ధతిని గమనంలో ఉంచుకొని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా పట్టణ ప్రాంతాల్లో కూడా పని కోసం వలస వస్తున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు రాకుండా ఉండాలంటే గ్రామీణ ఉపాధి హామీ లాంటి పథకాన్ని పట్టణ పేదలకు కూడా పెట్టడం కోసం ఒకటి తీసుకురావాలి. తీసుకొచ్చి ప్రభుత్వమే 200 రోజులు మనిషికి చూపించేటట్లుగా ప్లాన్ చేయాలనేది మేము అడిగాం. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల టైంలో ఈ వాగ్దానాన్ని పెట్టింది. మేము అధికారంలోకి వస్తే 150 రోజులు పని దినాలు కల్పిస్తాం, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి ఉపాధి హామీ పనిని ఎక్స్టెండ్ చేస్తాం అనేటటువంటిది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పద్ధతి ఉంది. అట్లాగే రోజు కూలీ మేము 400 రూపాయలు ఇస్తామనే ప్రకటన చేశారు. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా దీనికోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం కానీ లేకపోతే పని దినాలు పెంచేటట్లుగా ప్రయత్నం చేయడం కానీ ఆలోచన చేయట్లేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ చట్ట ప్రకారమే పని దినాలు పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఉత్తర తెలంగాణలో డ్రాట్ ఏరియా పెద్ద ఎత్తున ఉంది. కానీ కరువు మండలాలని, కరువు గ్రామాలను కనుక ప్రభుత్వం ప్రకటన చేయగలిగితే గ్రామీణ ఉపాధి హామీ చట్ట ప్రకారం 150 రోజులు పనులు గ్రామాల్లో కల్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకునేటటువంటి ఆలోచన చేయట్లేదు. అట్లాగే కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం, అట్లాగే బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత త్రిపురలో కూడా వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాలకు పనిని పెట్టి వాళ్ళకి 100 రోజుల పనిని ఇచ్చేటట్లుగా వాళ్ళ స్టేట్ బడ్జెట్లోనే ప్రత్యేక నిధులు కేటాయించి వాళ్ళ పనిని చూపించినటువంటి పద్ధతి ఉంది. ఈరోజు మొత్తం దేశంలోనే హైయెస్ట్ రోజు వేతనాన్ని ఇస్తున్నటువంటి రాష్ట్రం కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం. 786 రూపాయలు నాటేసినా కానీ, కలుపు తీసినా కానీ, వ్యవసాయ పొలాల్లో పనిచేసినా కానీ కూలీలకి ఇస్తున్నారు. కాబట్టి ఈ పద్ధతుల్లో కూలి రేట్లు పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలనేది మేము కోరుతున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం అది ఎలా నడుస్తుందండి? ఇప్పుడు వ్యవసాయ కార్మికులకు ఉపయోగకరంగా ఉందా?
ఈ పథకం అమలు కరెక్ట్‌గా జరిగితే వ్యవసాయ కార్మికులకి ఉపయోగపడేటటువంటిదే. కానీ ఈ పథకంలో మౌలికమైనటువంటి కొన్ని మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి మార్పుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేయట్లే. గతంలో రూ. 40 రోజు వేతనం ఉన్నప్పుడు రూ. 86,000 కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీకి కేటాయిస్తామని దానిలో సగం ఖర్చు పెట్టినటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా రూ. 307కి కూలి పెరిగింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లు ఇప్పుడు కూడా 86,000 కోట్ల రూపాయలని కేటాయించినటువంటి పద్ధతి ఉంది. వేతనం పెరిగినప్పుడు పెరిగిన వేతనానికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కూడా పెంచాల్సినటువంటి పద్ధతి ఉంది. కానీ పెంచకపోవడం వల్ల ఈ పని చేసేటటువంటి కూలీల వేతనాలని కోత విధించడం, అవకాశం ఉన్న మేరకు కూలీల సంఖ్యని తగ్గించేటటువంటి కొత్త పద్ధతుల్ని మోడీ ప్రభుత్వం ముందు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములు, రైతులు, అట్లాగే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఒత్తిడి మేరకు ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? కోట్లాది రూపాయలని డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు పంపింగ్ చేయడం అనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పెత్తందారులు తట్టుకోలేకపోతున్నారు. గతంలో చిన్నదో పెద్దదో ప్రాబ్లం వస్తే ఊళ్ళో ఉన్నటువంటి ఒక భూస్వామి దగ్గరకో లేకపోతే పెద్ద మనిషిగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి పర్సనల్ అప్పు తెచ్చుకొని ఆ అప్పు ద్వారా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నదో పెద్దదో ఫంక్షన్ ఎలా తీసుకునేటటువంటి పద్ధతి గ్రామీణ పేదల్లో ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత దీన్ని పని ఉపయోగించుకొని రైతుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకొని కుటుంబాన్ని గడిపేటటువంటి అవకాశం లేకుండా పోతుంది. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పెత్తందారుల యొక్క ఆధిపత్యం నుంచి వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు చేజారిపోతున్నారు. తిరిగి రాజకీయంగా వాళ్ళ పెత్తనం ఊళ్ళో నిలబడాలంటే ఈ వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వస్తే తప్ప వాళ్ళ పెత్తనం నడవదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ పథకాన్ని డైల్యూట్ చేయాలనేటటువంటి ఒక పెద్ద ఒత్తిడి రాజకీయంగా దేశవ్యాప్తంగా పెంచుతున్నటువంటి పద్ధతి ఉంది. దానికి అనుగుణంగా ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో పనిచేసినటువంటి దగ్గర ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తేనే మీకు వేతనాలు ఇస్తాం అనేటటువంటి ఒక కొత్త సిస్టాన్ని తెచ్చారు. అట్లాగే ఆన్లైన్లో మీకు ఢిల్లీ నుంచి వేతనాలు ఇస్తాం కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ని, ఆధార్ కార్డ్ని, అట్లాగే గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డ్ నెంబర్ని లింక్ చేయండి అనేటటువంటి నిర్ణయాన్ని చేశారు. ఈ 2 నిర్ణయాలు చేయడం వల్ల దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అట్లాగే ఉపాధి హామీ జాబ్ కార్డు కరెక్ట్గా లింక్ కాలేదని 7 కోట్ల జాబ్ కార్డుల పైన తొలగించినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధి పనిని దూరం అయినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి దీనికి ప్రధాన కారణం ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరించిన పద్ధతి. దేశవ్యాప్తంగా గవర్నమెంట్ లెక్కల ప్రకారం 46% మించి ఈ రోజుకి ఆధార్ కార్డు జనరేట్ కానటువంటి పద్ధతి ఉంది. మరి ఆధార్ కార్డు లేకుండా వీళ్ళు బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి అవకాశం లేదు. అట్లాగే జాబ్ కార్డ్ని ఆధార్ కార్డు లింక్ చేసుకునేటటువంటి అవకాశం కూడా లేదు. అట్లాగే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహకార బ్యాంకుల దగ్గర నుంచి మిగతా బ్యాంకులన్నింటినీ క్లోజ్ చేసినటువంటి పద్ధతి ఉంది. దగ్గరగా ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకుని క్లోజ్ చేశారు, ఎస్బీఐని క్లోజ్ చేశారు. ఇట్లా బ్యాంకులన్నింటినీ వేర్వేరు సెంటర్లలో క్లబ్ చేయడం వల్ల పెద్ద గ్రామాలుగా ఉన్నటువంటి దగ్గర కూడా బ్యాంకులు లేనటువంటి పద్ధతి ఉంది. మరి బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి? పట్టణానికి 50 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉన్నటువంటి దగ్గరకు వస్తే తప్ప బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి అవకాశం లేదు. బ్యాంక్ అకౌంట్ లేదనేటటువంటి పేరు మీద కూడా జాబ్ కార్డుని తొలగించినటువంటి పద్ధతి ఉంది. ఈ రోజుకి ఆదివాసీ ప్రాంతాలు అట్లాగే ఇంటీరియర్ గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ పని కోసం ఎదురు చూస్తున్నటువంటి పేదలు కోట్లాది మంది ఉన్నారు. కాబట్టి ఈ పద్ధతిని మార్చాలనేది మేము కోరుతున్నాం. మార్చి గ్రామంలో ఎట్లయితే పింఛన్లు పేదవాళ్ళకి ఇల్లు తిరిగిస్తున్నటువంటి పద్ధతి ఉందో గ్రామ పంచాయతీ ఆధారంగా ఆ పద్ధతిలో పనిచేసినటువంటి కూలీలకు వేతనాలు చెల్లించాలనేది మేము అడుగుతున్నాం. అట్లాగే ఈ పద్ధతి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఢిల్లీ నుంచి వేతనాలు చెల్లించడం అనేటటువంటి పద్ధతి రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని హరించడం. ఇప్పటిదాకా చట్ట ప్రకారం పని చేపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది, వేతనాలు చెల్లించేటటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలది. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తన చేతుల్లోకి లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది రాజ్యాంగం
రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చినటువంటి హక్కుల్ని ఉల్లంఘించడంతో పాటు మొత్తం ఫెడరల్ వ్యవస్థనే ధ్వంసం చేసేటటువంటి వైఖరిని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకుంది. ఇది రాష్ట్రాల సంక్షేమానికి ఉపయోగపడేది కాదు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి కూడా ఉపయోగపడేది కాదు. తక్షణం ఈ విధానాలు వెనక్కి తీసుకోవాలనేది మేము కోరుతున్నాం. ఇప్పుడు పనికాహార పథకం సరిగ్గా పనిచేయడం లేదని, వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడట్లేదని మీరు చెప్తున్నారు. ఈ పథకం వల్లనే కూలీలు దొరకడం లేదు, రైతులకు కూలీలు దొరకడం లేదు, రైతులు ఆరోపణలు చేస్తున్నారు. మాకు పనికి కూలీలు రావడం లేదు, పనికాహార పథకం వైపు గంటో 2 గంటలో పనిచేస్తే చాలు డబ్బులు వచ్చేసాయని ఆరోపణలు చాలా చోట్ల వినబడుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? వాస్తవంగా ఇది ప్రచారంలో ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెత్తందారులు ముందు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆచరణలో ఇది వాస్తవం కాదు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నాట్లు వేస్తే తెలంగాణ ప్రాంతంలో 250 రూపాయలు కూలి ఇస్తున్నారు మహిళలకి. మగవాళ్ళు మందు చల్లడానికి పోయినా కానీ, అరక దోలడానికి పోయినా కానీ, ఈ పనికి సొంత అరకుండి ఎడ్లుండి రైతు పొలంలో పనిచేయడానికి పోతే, అది నాగలు దున్నడమైనా కానీ, గొర్రె దోలడమైనా కానీ, లేకపోతే మామూలు పనికి పోయినా కానీ 1000 రూపాయలు కూలి ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పనికి పోతే ఎంత కూలి వస్తుంది? ఈరోజు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో 80 రూపాయలు కూలి పడినటువంటి పద్ధతి ఉంది. మరి 250 రూపాయలు రైతు ఇస్తుంటే వ్యవసాయ కూలి 250 రూపాయలు కూలి పనికి పోతాడా, లేకపోతే 80 రూపాయలు వచ్చేటటువంటి ఉపాధి హామీ పనికి పోతాడా అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది లాజిక్గా ఉపయోగపడినటువంటి ప్రచారం. రెండోది, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణానికి 10 కిలోమీటర్లు ఉన్నటువంటి మండల కేంద్రానికి పోతే 800 రూపాయలు ఇస్తున్నారు. నువ్వు వ్యవసాయ పొలంలో కూలి పనికి వస్తే ఎంత ఇస్తున్నావు? 240 రూపాయలకు మించి ఉన్నటువంటి పద్ధతి ఉంది. ఒక పక్క ధరలు పెరిగినాయి, రెండో పక్క ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటటువంటి రాయితీలు కూడా వ్యవసాయ కార్మికులకు లేవు. గతంలో రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల వస్తువులు ఇచ్చారు. ఉప్పు కానీ, పప్పు కానీ, అట్లా కారం కానీ, సబ్బులు కానీ, ఇలాంటివన్నీ ఇచ్చినటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు బియ్యం తప్ప ఏమి ఇవ్వనటువంటి పద్ధతి ఉంది. కాబట్టి కుటుంబ అవసరాలకు కావలసినటువంటి కనీస అవసరాలు కొనాలంటే పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ గతంలో పామ్ ఆయిల్ 30 రూపాయలు పెట్టి కొనుక్కుంటే వచ్చేది. ఇది పేదలు ఎక్కువగా వాడుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పామ్ ఆయిలే 180 రూపాయలు, 130 రూపాయలకి పెరిగినటువంటి పద్ధతి ఉంది. వ్యవసాయ పనికి పోతే 250 రూపాయలు వస్తున్నాయి, ఉపాధి పనికి పోతే 80 రూపాయలు వస్తున్నాయి. 80 రూపాయలు తీసుకొని పోతే ఆయిల్ ప్యాకెట్ కూడా రానటువంటి పద్ధతి ఉంది. మరి అప్పుడు ఏం చేయాలి? పేదవాళ్ళు బతకాలంటే అనివార్యంగా పట్టణాల్లో పని కోసం వలసపోతున్నటువంటి పద్ధతి ఉంది. రెండోది, రైతులు చాలామంది ఊళ్ళో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలను పిలవడానికి సిద్ధపడట్లేదు. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి పరిశీలన చేసినా కానీ, బీహార్ నుంచి కానీ, పాట్నా నుంచి కానీ వచ్చినటువంటి కూలీలని రైతులు డైరెక్ట్గా ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి బాండెడ్ లేబర్గా పనిచేపిస్తున్నటువంటి పద్ధతి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ పనుల్లో వాళ్ళతోనే చేపిస్తున్నటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు నాట్లు వేయడం కానీ, కలుపు తీయడం కానీ, లేకపోతే మిర్చి ఏరడం కానీ, ఈ పనులన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి కార్మికులతో పనిచేపిస్తున్నటువంటి పద్ధతి ఉంది. ఊళ్ళో పని లేకపోవడం వల్ల అనివార్యంగా కూలీలు వలసపోతున్నారు. ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి చౌటప్పులు వెళ్ళి చూసినా కానీ, లేదు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం వెళ్ళి చూసినా కానీ, బీహార్ నుంచి పాట్నా నుంచి వచ్చినటువంటి కూలీలు రైతుల దగ్గర పనిచేస్తున్నటువంటి పద్ధతి ఉంది. ఈ వలస కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి రావడం వల్ల ఊళ్ళో ఉన్నటువంటి కూలీలు సరిగా రైతుల దగ్గర పనికి పోవడానికి ఇష్టపడినటువంటి భౌతిక పరిస్థితి ఏర్పడింది. ఇది మారాలంటే ఊళ్ళో ఉన్నటువంటి కూలీలతోనే రైతు పని చేయించేటటువంటి వాతావరణం రావాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేటట్లుగా ప్రభుత్వం వైపు నుంచి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి ఊళ్ళో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలని అట్లాగే రైతుల్ని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వ్యవసాయ సీజన్ ముందు కూల్ రేట్లు పెంచేటటువంటి ప్రయోజనం ఉండేది. కారణం, అప్పుడు ప్రభుత్వం కనీస వేతనం ఇంత ఇవ్వాలనేటటువంటి జీవోని విడుదల చేసి గ్రామాలకు పంపేటటువంటి పద్ధతి ఉండడం వల్ల దాని ఆధారంగా ప్రభుత్వం వైపు నుంచి అధికారి వ్యవసాయ కూలీలకి రైతుల మధ్య చర్చలు జరిగి పెరిగేది. అట్లాగే వ్యవసాయ కూలి సంఘాలు ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర సంఘాలన్నీ పోరాటాలు చేయడం వల్ల కూడా రైతుల మధ్య కూలీల మధ్య చర్చలు జరిగి ఎంతో కొంత వేతనాలు పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం వైపు నుంచి జీవో లేకపోవడం వల్ల వ్యవసాయ కూలీలకి వేతనాలు పెంచేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వైపు నుంచి చర్చలు జరిపేటటువంటి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా జీవో ఇవ్వగలిగితే ఆ జీవో ఆధారంగా రైతుల దగ్గర ఎంతో కొంత వేతనాలు పెంచడం కోసం బార్గెనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం లేకపోవడం వల్లనే
బయటికి పోతే ఎక్కువ వేతనం వస్తుంది కాబట్టి కూలీలు బయటికి వెళ్తున్నటువంటి పద్ధతి ఉంది. అయినా కానీ ఈ రోజుకి సఫిషియెంట్గా రైతుకు అందుబాటులో వ్యవసాయ కూలీలు ఉన్నారు. వీళ్ళను ఉపయోగించుకోవడానికి రైతులు సిద్ధపడినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి రైతులు చేసేటటువంటి ప్రచారం బోగస్ ప్రచారం తప్ప వాస్తవంగా అది నిజమైనటువంటిది కాదు. అసలు పక్కనే రైతులు ఉండగా సొంత ఊళ్ళో వేరే అంతంత దూరం బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం రైతులకు ఏంటండి? కారణం ఏంటి అసలు? దీనికి ప్రధాన కారణం వాళ్ళు ఏ టైం అయినా పిలిస్తే పనికి రావడానికి అవకాశం ఉంది. డే అండ్ నైట్ కూడా పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ ఊళ్ళో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు పిలవాలంటే ఖచ్చితంగా 10 గంటలకో 9 గంటలకో పనికి వచ్చేటటువంటి పద్ధతి ఉంది. ఇది ఒకటి. రెండోది, వెంటనే వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ బాండెడ్ లేబర్ని పెట్టుకోవడం వల్ల బల్క్గా వాళ్ళు సంవత్సరం మొత్తానికైనా ఇవ్వచ్చు, 6 నెలలకైనా ఇవ్వచ్చు, లేకపోతే 3 నెలలకైనా ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. దీనివల్ల రైతుకి తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక చిట్టి పాటకి ఉపయోగించుకోవడం, లేకపోతే ఒక బ్యాంకులో ఉన్నటువంటి లోన్ని తీర్చుకోవడం, ఇలాంటి వాటికి తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని డైవర్ట్ చేసుకుని ఉపయోగించుకునేటటువంటి వెసులుబాటు కూడా రైతుకి కలిగింది. కానీ ఊళ్ళో ఉన్నటువంటి కూలీని పిలిస్తే సాయంత్రం కల్లా కూలి చేసినటువంటి వేతనాలు ఇచ్చేటటువంటి పద్ధతి అనివార్యం అవుతుంది. కాబట్టి ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవడానికి కోసం కూడా రైతులు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకొని వాడుకుంటున్నటువంటి పద్ధతి ఉంది. రెండోది, పెత్తనం చేసేటటువంటి అవకాశం కూడా రైతుకు ఉంది. తన డిగ్నిటీని నిలబెట్టుకొని కూలీల మీద పెత్తనం చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఊళ్ళో ఉన్నటువంటి కూలీల్ని ఒక మాట తప్పుగా మాట్లాడితే వెంటనే నిలవేసేటటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళని తిట్టినా కానీ వేధించినా కానీ భరించుకుంటూ పని చేయడానికి సిద్ధపడతారు. తన యొక్క సోషల్ స్టేటస్ కూడా తను ఒక 100 మందినో 50 మందినో బయట రాష్ట్రం నుంచి తన ఇంటి దగ్గర పెట్టుకొని వ్యవసాయంలో పని చేయించుకుంటున్నా అనేటటువంటి ఒక సోషల్ స్టేటస్ను కూడా ఊళ్ళో చూపించుకోవడం కోసం ఇలాంటి వాళ్ళని మెయింటైన్ చేస్తున్నటువంటి పద్ధతి కనపడుతుంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే ఏదైనా గ్రామంలో కూలీ రేట్లు పెంచమని సమ్మె చేసినప్పుడు రైతులు పక్క ఊళ్ళ నుంచి వర్కర్స్ని తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు ఈ రైతులు మీలాంటి సంఘాల నాయకత్వంలో, కమ్యూనిస్టుల నాయకత్వం లేక వాళ్ళని రానివ్వకుండా అడ్డుకునేవాళ్ళు. అంటే చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు అది లోపించింది మరి? ఇప్పుడు ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. మొత్తం వ్యవసాయ రంగంలో ఆధారంగా పనిచేసేటటువంటి కూలీల్లో కూడా చైతన్యం పెరిగింది గ్రామీణ ఉపాధి హామీ వచ్చిన తర్వాత. వీళ్ళు కూడా పనికి తగ్గ వేతనాన్ని పొందాలనేటటువంటి ఒక ఆలోచన కూలీల్లో పెరిగింది. రెండోది, ఇంతకంటే ఒక ఉన్నతమైనటువంటి పద్ధతిలో బతకాలనేటటువంటి ఒక యాస్పిరేషన్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీల్లో పెరుగుతుంది. ఇంకా మనం పాత పద్ధతుల్లోనే వ్యవసాయ కూలీలుగా బతికిన దానికంటే బయటికి వెళ్ళి కొంత అధిక ఆర్థిక ఆదాయం వచ్చేటటువంటి దానిలో పనిచేసి ఎంతో కొంత మెరుగైన జీవితం జీవించాలనేటటువంటి ఆలోచన కూడా గ్రామీణ ప్రాంతాల్లో పేదల్లో పెరుగుతుంది. కాబట్టి ఈ పెరుగుదల ఇతర ప్రాంతాలకి పనికి పోవడానికి ఒక దారిగా ఏర్పడుతుంది. రెండోది, ఊళ్ళో ఉన్నటువంటి పని కోసం కొట్లాడాల అనేటటువంటి ఆలోచన చేయాల్సినప్పుడు ఊళ్ళో ఇచ్చేటటువంటి వేతనం 500 ఉంటుంది. అదే ఊరికి దగ్గర ఉన్నటువంటి 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కనుక పోగలిగితే 1000 రూపాయలు కూలీ వస్తుంది. కాబట్టి 50% మార్జిన్ కనపడుతుంది. కాబట్టి మనం ఊళ్ళో ఉండి రైతుతో గొడవపడి ఈ 500 కోసమే కొట్లాడిన దానికంటే బయటికి వెళ్ళి మనం 1000 రూపాయలు తెచ్చుకోవడం మంచిది అనేటటువంటి ఒక సానుకూల వాతావరణం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలలో పెరుగుతుంది. కాబట్టి ఇది మారాలంటే నువ్వు బయట నుంచి తెచ్చుకున్నటువంటి కూలీకి ఇప్పుడు 800 రూపాయలు ఇస్తున్నారు. చౌటప్పల్లో బీహార్ నుంచి వచ్చి నాట్లేసేటటువంటి వాళ్ళకి యావరేజ్గా వాళ్ళు తీసుకున్న కాంట్రాక్ట్ని కనుక డే వైజ్ వేతనంగా డివైడ్ చేస్తే 800 పడుతుంది. అదే ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు పొలంలో నాటేయడానికి వస్తే 250 రూపాయలే ఉంటుంది. కాబట్టి ఈ వేరియేషన్ కూడా కూలీలు ఆలోచన చేస్తున్నటువంటి పద్ధతి ఉంది. ఈ వేరియేషన్ తగ్గట్టుగా కూలీ రేట్లు పెంచాలంటే సిద్ధపడట్లేదు కాబట్టి బయటికి వెళ్తున్నటువంటి పద్ధతి ఉంది. కాబట్టి బెటర్ ఇన్కమ్ బయట వస్తుంది కాబట్టి అనివార్యంగా బయటకు వెళ్ళిపోతున్నటువంటి పద్ధతి కనపడుతుంది. లోకల్ ఇక్కడ ఉండే కూలీలకి 200, 250 ఇచ్చి బీహార్ నుంచి 800 ఇచ్చి తీసుకురావడం రైతులకు నష్టమే కదా. దానివల్ల ఒక రకంగా ఇది నష్టం. ఆచరణలో చూసినప్పుడు పని టర్న్ ఓవర్ అనేది రైతుకి ఎక్కువ జరిగేటటువంటి పద్ధతి ఉంది. కారణం ఏంటంటే
ఊళ్ళో పనిచేసేటటువంటి వ్యవసాయ కూలి పొద్దున 9 గంటలకు వచ్చి 6 గంటలకల్లా వెనక్కి తిరిగి వచ్చేటటువంటి పద్ధతి ఉంది. కానీ వీళ్ళు పొద్దున్నే తెల్లారుజామున 5కి పోయి సాయంత్రం 6 దాకా చేపించేటటువంటి పద్ధతి ఉంది. అంటే శ్రమ దోపిడీ. ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్‌గా తెచ్చుకున్నటువంటి వాళ్ళున్నారో వాళ్ళ ద్వారా ఎక్కువ శ్రమ దోపిడీ చేపించుకునేటటువంటి అవకాశం రైతుకి ఊళ్ళో ఇప్పుడు కొత్తగా కలుగుతుంది. అంటే ఇది నయా దాన్నేమంటారు? బానిస వ్యవస్థలాగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ రకంగా శ్రమ దోపిడీ అనేది పెద్ద ఎత్తున బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా ఊళ్ళో ఉన్నటువంటి రైతు చేసేటటువంటి అవకాశం కలుగుతుంది. కానీ ఊళ్ళో ఉన్నటువంటి వ్యవసాయ కూలి అంత శ్రమని దోసుకునే అవకాశం రైతుకి ఇవ్వనటువంటి పద్ధతి ఉంది. కాబట్టి రైతు వ్యవసాయ కూలిని ఉపయోగించుకొని శ్రమ దోపిడీ చేసుకునేటటువంటి అవకాశం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ పద్ధతిలో కూలిని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, రైతులు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతులు ఆ రైతుల మీద ఆధారపడి బతికే కూలీలకు సంబంధించి చూస్తే అనేక పథకాలు, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు రైతులకు అందుతున్నాయి. అదేవిధంగా ఆ భూములు ప్రభుత్వాలు తీసుకుంటే, ఇప్పుడు మొన్న ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన నిన్న గొడవ అయింది. ఆ విధమైన ఫ్యాక్టరీల కోసం ప్రభుత్వాలు తీసుకున్న నష్టపరిహారం రైతులకే వస్తుంది, పథకాలు రైతులకే వస్తాయి. నష్టపోతే ఒకవేళ ప్రకృతి బీభత్సాల వల్ల తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు వ్యవసాయం నష్టపోయినా నష్టపరిహారం రైతులకే వస్తుంది. దాని మీద ఆధారపడి ఉండే కార్మికుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి సంబంధించి మీరు ఏమైనా వీటికి సంబంధించి ప్రభుత్వాలకు ఏమైనా మాట్లాడుతున్నారా వీళ్ళ గురించి? ఈ సందర్భాన్ని అనేక ఆల్ ఇండియా స్థాయిలో జరిగినటువంటి పోరాటాల్లో సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తెచ్చేటటువంటి ప్రయత్నం చేశాం. మీరు ఏదైతే రైతు పంట నష్టపోతే నష్టపరిహారాన్ని ఇచ్చేటటువంటి విధానం అమలు చేస్తున్నారో, ఆ పంట ఆధారంగా బతుకుతున్నటువంటి కూలీల యొక్క కనీస వేతనాన్ని పరిగణలో తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి సహకారాన్ని అందించాలనేది మేము అడిగాం. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, నెలకి 6,000 రూపాయలు భార్యాభర్తలు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి ఒక డిమాండ్ని దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేశాం. అంటే ఈ పద్ధతిలోనే వాళ్ళకి ఆర్థిక సహకారం అందించాలి, అట్లాగే వాళ్ళ కుటుంబ జీవనాన్ని నిలబెట్టుకోవడానికి, కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి సాయం అందించాలనేది అడిగాం. కానీ ఆ ప్రయత్నం చేయట్లే. ఇప్పుడు పంట నష్టపరిహారాన్ని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇవ్వట్లే. కారణం ఏంటంటే, పంటలు ఏ రైతు ఎక్కడెక్కడ ఏమేమి పండిస్తున్నా అనేది పంటల నమోదు కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. అట్లాగే పంటలు నష్టపోతే ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆదుకునేటటువంటి వైఖరిని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ కాలంలో చేయనటువంటి పద్ధతి ఉంది. కాబట్టి పంటలకి ప్రత్యేకంగా బీమా సౌకర్యం చేసేటటువంటి పద్ధతి గతంలో ఉంది. కానీ సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత పంటలకు బీమా చేసేటటువంటి పద్ధతి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు రైతులు కూడా డైరెక్ట్గా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే ఎలాంటి పరిహారాన్ని పొందినటువంటి పద్ధతి ఉంది. గతంలో తెలంగాణ ప్రాంతంలో చెరుకు రైతులకి మేము 1000 రూపాయలు ఇస్తామని కేసీఆర్ ఓపెన్గా ప్రకటన చేశారు. కానీ ఆచరణలో ఎక్కడ కూడా ఒక రైతుకి డబ్బులు ఇచ్చినటువంటి పద్ధతి లేదు. కాబట్టి ప్రకటనలకి, మీడియాలో రావడానికి, ప్రచారానికి ఉపయోగపడే పద్ధతిలోనే మాట్లాడుతున్నారు తప్ప ప్రాక్టికల్గా నిధులు కేటాయించి వాళ్ళని ఆదుకోవడం కోసం సిద్ధపడినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావాలి. ఇది వ్యవసాయ కార్మికులకు అందరికీ సమగ్ర శాసన చట్టాన్ని కనుక తీసుకురాగలిగితే అందులో ఇది ఒక అంశంగా ఉంటుంది. కాబట్టి ఆ చట్టాన్ని సాధిస్తే తప్ప ఇది సాధించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు రైతుల మీద పెట్టిన దృష్టి కార్మికుల మీద కనీసం దృష్టి పెట్టకపోవడం, చట్టాలు చేసిన విషయంలో కానీ, వాళ్ళను ఆదుకునే విషయంలో కానీ కార్మికుల గురించి పెట్టకపోవడం అంత ప్రభావం చూపించలేకపోతున్నాయి ఆ కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు కానీ, వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ దేశవ్యాప్తంగా అంత ప్రభావం ఎందుకు చూపించలేకపోతున్నాయి? ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోతున్నాయని? అంటే ఇది 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, సోషల్ స్టేటస్లో రైతులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి పద్ధతి భారతదేశంలో మొదటి నుంచి ఉంది. కానీ వాళ్ళ కింద ఉండేటటువంటి వ్యవసాయ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో అట్టడుగు తరగతులు ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, సన్నకారు రైతులు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సమాజంలో అత్యంత నిరాదరణకి గురైనటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనేది మొదటి నుంచి కూడా తక్కువగా ఉన్నటువంటి పద్ధతి ఉంది.
అట్లాగే ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయాలు వచ్చిన తర్వాత ఈ కుటుంబాల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పాలకవర్గాలు కూడా విధానాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలాన్ని మనం ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ పాలన కానీ, తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పాలన కానీ మనం చూస్తే, ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి పిఎం యోజన పథకాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి ఎకరం పొలం ఉన్నటువంటి వాళ్ళకి 6,000 రూపాయలు మేము పెట్టుబడి కింద సాయం చేస్తాం అనేటటువంటి ప్రకటన చేశారు. అది పంట పండినా పండకపోయినా పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే డైరెక్ట్గా 6,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటటువంటి వైఖరిని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ మీకు పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే మేము 10,000 రూపాయలు ఇస్తామనేటటువంటి ప్రకటన చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము 15,000 ఇస్తామనేటటువంటి ప్రకటన చేశారు. అంటే భూమి పండకపోయినా 15,000 ఇస్తున్నారు, వ్యవసాయం చేయకపోయినా 15,000 ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. ఈ రకంగా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పెత్తందారులకి డైరెక్ట్గా జేబులు నింపడం కోసం పాలకవర్గాలు ఒక ప్లాన్ ప్రకారమే డబ్బుని కిందికి పంపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యం పట్టుని గ్రామీణ ప్రాంతాల్లో కోల్పోకుండా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విధానం వల్లనే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు నిరాదరణకి గురవుతున్నారు. ఏ రకమైనటువంటి ఫైటింగ్ను కూడా ముందుకి తీసుకురానటువంటి పద్ధతి ఉంది. ఒకవేళ ఎక్కడన్నా సంఘటితమై వ్యవసాయ కార్మికులు మా హక్కుల కోసం పోరాటాన్ని ముందు తీసుకొస్తామని గనక ప్రయత్నం చేస్తే వాళ్ళని దేశవ్యాప్తంగానే కులం పేరు మీద విభజన చేసేటటువంటి పద్ధతిని ముందు తీసుకొస్తున్నారు. ఈరోజు కులాల వారీగా ప్రజల్ని చీల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా మతం పేరు మీద విభజన తీసుకొచ్చి ప్రజల మధ్య ఐక్యతని లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళ ఆర్థిక అంశం గురించి కానీ, కుటుంబం గురించి కానీ ఆలోచన చేయకుండా ఎప్పటికప్పుడు డైవర్ట్ చేసేటటువంటి కార్యాచరణని అధికారంలో ఉన్నటువంటి పాలకవర్గాలు ముందుకి తీసుకొచ్చని ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తే హిందూ ముస్లింల మధ్య గొడవని పెద్ద ఎత్తున ప్రభుత్వమే ప్రోత్సహించి కిందకి పంపింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే హిందూ ముస్లింల వైపు నుంచి చర్చ జరిగే క్రమంలోనే ఎస్సీ ఎస్టీ వాళ్ళ డివిజన్ని తీసుకొస్తూ ఎస్సీ రిజర్వేషన్ సమస్యని ముందు తీసుకొచ్చారు. ఎస్సీలలో ఈ గందరగోళం నడిచే టైంలోనే మళ్ళీ ఎస్టీలలో కూడా మేము రిజర్వేషన్ వర్గీకరణ తీసుకొచ్చి కొన్ని కులాలను ఉంచుతాం, కొన్ని కులాలను తీసేస్తాం అనేటటువంటి పద్ధతిని చర్చ చేసేటట్లుగా కిందకి పంపినటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు బీసీల కులగణన చేసి మేము బీసీలను కూడా కులాలు కొన్ని పై కులాలను కిందికి కలపడం, కింది కులాలను పైకి కలపడం అనేటటువంటి పద్ధతిని ముందుది. ఈ విధానాలు ముందుకు తీసుకురావడం వల్ల, ఈ విభజన విధానాలను ముందు తీసుకురావడం వల్ల ప్రజల యొక్క యూనిటీ, వాళ్ళ కామన్ ప్రాబ్లం ఏదైతుందో ఆ కామన్ ప్రాబ్లం మీద కలిసి ఐక్యంగా పాలకవర్గం మీద పోరాటం చేసేటటువంటి దానిలో బలాన్ని చేయకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఉమ్మడి పట్టుబట్టి గవర్నమెంట్ని వంచి తమ హక్కుల్ని సాధించుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా చేసేటటువంటి దాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినా దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులందరూ కొట్లాడడం వల్లనే 178 రూపాయలు ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ వేతనాన్ని 307 రూపాయలకి పెంచినటువంటి పద్ధతి ఉంది. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశవ్యాప్తంగా కొట్లాడడం వల్లనే కనీస వేతనం 26,000 ఉండాలని సుప్రీంకోర్టు అనివార్యంగా ఇంటరాక్షన్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇప్పుడు అనేక రంగాల్లో వేతనాలు పెంచుతున్నటువంటి పద్ధతి ఉంది. ఈ మధ్యకాలంలో అంగన్వాడీ ఆశా వర్కర్లకి వేతనాలు పెంచుతూ దేశవ్యాప్తంగా నిర్ణయం చేసినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి కార్మికుల యొక్క సంఘటిత పోరాటాలు తగ్గిని అనేటటువంటి దాన్ని మనం అంగీకరించడానికి అవకాశం లేదు, పెరిగినాయి. కాకపోతే వాళ్ళు సంఘటితం కాకుండా, ఐక్యం కాకుండా వాళ్ళని విభజన చేయడం కోసం ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని పాలకవర్గాలు వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఎప్పటికప్పుడు దీన్ని ఓవర్కమ్ అయ్యేటటువంటి ప్రయత్నం మా వైపు నుంచి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. దేశంలో రైతు కూలీల లేదా వ్యవసాయ కార్మికుల పరిస్థితి మా స్క్వేర్ టాక్స్ ప్రేక్షకుల గురించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.